మంచును తేమగా ఉపయోగించుకుని పెరిగి అధిక దిగుబడినిచ్చే పప్పు ధాన్యం పంట శనగ ప్రస్తుతం రబీలో వేసిన పంట 15 నుండి 25 రోజుల దశలో ఉంది. అయితే మారిన వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. రబీ కాలంలో సాగయ్యే పప్పు ధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రెండో పంటగా ఎక్కువగా శనగనే సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన తుపాను ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం శనగ పంటలో చీడపీడల ఉధృతి పెరిగి వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంటగా శనగ అనేది సుమారుగా 39,000 ఎకరాలలో సాగవుతూ ఉంది. సో ప్రస్తుత పంట దశ చూసినట్లయితే మరి నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు రైతులు విత్తుకోవడం జరిగింది. సుమారుగా 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో వాతావరణంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గడము, గాలులు వీయడము, సో ఇవన్నీ కారణాల వల్ల కొంత మరి చీడపీడలు శనగ పంటలో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శనగలో రైతులు ముఖ్యంగా ఈ నీటి వినియోగం అనేది చాలా చేస్తూ ఉంటారు. నీటి వినియోగం చేసినా కూడా మరి ఇట్లాంటి వర్షపాతం 2-3 రోజులు చిరుజల్లులు గులవడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క ఎండు తెగులు, తర్వాత వేరుకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇట్లాంటి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ముఖ్యంగా ఈ శనగ పచ్చ పురుగు, అదేవిధంగా లద్దె పురుగు సమస్యలు కూడా కనబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండు తెగులును గమనించాలంటే మొక్కను పీకిన వెంటనే ఆ వేర్ల దగ్గర కానీ కొంచెం కాండం పైన ఈ తెల్లటి బూజు అనేది కనబడడం, అక్కడక్కడ ఒక 5-6 మొక్కలు చనిపోవడం అనేది గమనించుకోవచ్చు. కాబట్టి ఒకటి నీళ్లు అనేది ఆపివేయాలి. అయితే ఈ ఎండు తెగులు నివారణకి కాపరాక్సి క్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి అది సాయిల్ భూమిపైన కానీ మొక్క పక్కకు కొంత డ్రించింగ్ చేసుకుంటే అట్లా తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే టెబుకొనజోల్ అనే మందు ఫాలిక్ రూపంలో దొరుకుతుంది. అది 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని కొంత చేనంతా పిచికారీ చేసిన, అదేవిధంగా కొన్న ఎండు తెగులు మొక్కలు అక్కడక్కడ ఎక్కువ ఉధృతి ఉన్న కాడ సాయిల్ భూమిపైన చెట్టు మొదల్లో పిచికారీ చేసుకున్నట్లయితే కొంత సిస్టమిక్ యాక్షన్ ఉండి ఈ యొక్క ఎండు తెగులు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెబుకొనజోల్తో పాటు ప్రోక్లోరోజ్ అనే మందు కలిపి ఉంటుంది కాబట్టి అది కూడా 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి వేరుకుళ్ళు సమస్య కూడా ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కనబడకుండా రాబో కాలంలో అంటే డ్రై పీరియడ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ తుఫాన్ తగ్గినాక కూడా ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా కొంత వేరుకుళ్ళు సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరుకుళ్ళు గమనించినట్లయితే ముఖ్యంగా వేర్లు అనేటివి నల్లగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా వేరు వ్యవస్థ దగ్గర ఉన్న శిలీంధ్రాన్ని నివారించాలంటే ఈ కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి ఇందాక చెప్పిన టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు ఎండు తెగులు అదే వేరుకుళ్ళు రెండింటిని నివారించుకోవచ్చు. ఇకపోతే సుమారుగా పంట పెరిగినాక శాఖీయ దశలో ఉష్ణోగ్రతలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆస్కోకైటా బ్లైట్ అనే ఆకుమచ్చ తెగులు కూడా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్కోకైటా బ్లైట్ ఎండు తెగులు వల్ల ఆకులపైన అర్ధచంద్రాకారంలో గోధుమ రంగు మచ్చలు కనబడడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మొక్క గిడసబారి మరి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తెగులు నివారణ కూడా క్యాప్టాన్ ప్లస్ హెగ్జాకోనజోల్ తాకత్ అనే రూపంలో దొరుకుతుంది. అది కూడా 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని మొక్కపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆస్కోకైటా బ్లైట్ ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ముఖ్యంగా కీటకాలలో ఈ యొక్క శనగ పచ్చ పురుగు అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల పరంగా దాని గుడ్లు పెట్టడము, సంతతి పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందస్తుగా రైతులు అందరూ ఒక 2 నుంచి 4 లింగాకర్షక బుట్టలు శనగ పచ్చ పురుగుకు సంబంధించి లింగాకర్షక బుట్టలు పెట్టుకొని దాంట్లో
రెక్కల పురుగులు పడ్డ వెంటనే అప్పుడు నివారణ చర్యలు అంటే ఏవైనా మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే శనగ పచ్చ పురుగు యొక్క ఉధృతి అనేది అయితే మరి శనగలో కనబడడం లేదు. సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులనంగా కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ శనగ పచ్చ పురుగు నివారణకి ముఖ్యంగా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంథినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసైలోత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే గత 2-3 సంవత్సరాలలో ఈ సోయాబీన్లో వస్తున్నటువంటి రబ్బరు పురుగు కూడా ఈ శనగలో అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. మరి రబ్బరు పురుగు కూడా వాటికి సంబంధించి శనగ పచ్చ పురుగు లాగానే ఈ లింగాకర్షక బుట్టలు ఒక 2 నుంచి 4 ఎకరానికి అమర్చుకోవడము, దాని ద్వారా ఉధృతిని గమనించడము, ఆ విధంగా మరి ఇంకా దాని నివారణ చర్యలు ఉధృతిని బట్టి పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నొవలురాన్ 1 మిల్లీలీటరు, ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీలీటరు లేదా ఇండక్సోకార్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీలీటరు ఈ 2 మందులను పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు శనగ పచ్చ పురుగు అటు రబ్బరు పురుగు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 3 రకాల తెగుళ్ళు ఈ 2 రకాల కీటకాల పైన ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు దృష్టి సారించి కొంత శనగలో మంచి యాజమాన్య పద్ధతులు పాటించి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన ప్రతి రైతు దృష్టి సారించాలి.